రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేపు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. 2 రోజుల పాటు ఢిల్లీలోనే రేవంత్ రెడ్డి మకాం ఉండనుంది. అలాగే బీసీ రిజర్వేషన్ల మద్దతు కూడగట్టనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అలాగే ప్రధాని నరేంద్ర మోదీ అపాయింట్మెంట్ కోరారు సీఎంఓ ఆఫీస్. అయితే బీసీ రిజర్వేషన్ల బిల్లుకు సహకరించాలని కోరనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పటికే బీసీ రిజర్వేషన్ల బిల్లును రాష్ట్రపతికి పంపారు రేవంత్ సర్కార్. రేపు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. 2 రోజుల పాటు ఢిల్లీలోనే రేవంత్ రెడ్డి ఉండనున్నారు. అయితే బీసీ రిజర్వేషన్ల మద్దతు కూడగట్టనున్నారు రేవంత్ రెడ్డి. ప్రధాని నరేంద్ర మోదీ అపాయింట్మెంట్ కోరారు ఆల్రెడీ సీఎంఓ. అయితే బీసీ రిజర్వేషన్ల బిల్లుకు సహకరించాలని కోరనున్నారు రేవంత్ రెడ్డి. ఇప్పటికే బీసీ రిజర్వేషన్ల బిల్లును రాష్ట్రపతికి పంపింది రేవంత్ సర్కార్. రేపు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. 2 రోజుల పాటు ఢిల్లీలోనే రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. బీసీ రిజర్వేషన్ల మద్దతు కూడగట్టనున్నారు రేవంత్ రెడ్డి. అయితే ప్రధాని నరేంద్ర మోదీ అపాయింట్మెంట్ ఇప్పటికే సీఎంఓ ఆఫీస్ కోరినట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనపై మరింత సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ అశోక్ అందిస్తారు. అశోక్, ప్రధాన నేతలందరూ ఢిల్లీకి క్యూ కడుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీసీ రిజర్వేషన్ల మద్దతు కూడగట్టడానికే వెళ్లాను అంటూ సీఎంఓ ఆఫీస్ కూడా మనకి వెల్లడించినట్లు తెలుస్తోంది. అసలు రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ 2 డేస్ టూర్ ఎలా ఉండనుంది? మనం చూస్తున్నాం, సీఎం రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీ వెళ్తున్నారు. 2 రోజుల పాటు ఢిల్లీలోనే సీఎం రేవంత్ రెడ్డి ఉండనున్నారు. ప్రధానంగా ప్రధాని నరేంద్ర మోడీని కలిసి బీసీ రిజర్వేషన్ల అంశాలకు సంబంధించి సీఎం చర్చించే అవకాశం కనిపిస్తుంది. దీనికి సంబంధించి సీఎంఓ కూడా పిఎంఓని కోరినట్టుగా సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో రేపు ఉదయం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్తున్నారు. మనం చూస్తున్నాం, అయితే బీసీ రిజర్వేషన్ సంబంధించి కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42% ఇచ్చేందుకు అయితే అసలు కేబినెట్ ఆమోదం తెలిపి అసెంబ్లీలో బిల్ చేసి గవర్నర్ నుంచి కేంద్రానికి పంపడం జరిగింది చట్టం కోసం. సో ఈ నేపథ్యంలో దాని ఆమోదం తెలపాలని చెప్పేసి ఎటువంటి చట్టపరంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకే సీఎం రేవంత్ రెడ్డి కీలకంగా పీఎం మోడీని కలవబోతున్నటువంటి సమాచారం అయితే మనకు అందుతున్నది. మనం చూస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే కేబినెట్ ఒక సమావేశం జరిగి అయితే గవర్నర్ కూడా ప్రత్యేకంగా జీవో తీసుకొచ్చేందుకు కూడా ప్రధానంగా ఆర్డినెన్స్ సంబంధించినటువంటి విషయాల్లో కూడా పలు మార్పులు చేసేందుకు కూడా సిద్ధమైంది. సో ఈ నేపథ్యంలో చట్టపరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వ పరంగా ముందుకు వెళ్లేందుకే సీఎం రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీకి వెళ్తున్నారు. 2 రోజుల పాటు ఢిల్లీలో ఉండబోతున్నారు. పీఎంతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కూడా కలిసే అవకాశం మనకు కనిపిస్తుంది. అయితే అశోక్, ఇక్కడ ఒక సమస్య వచ్చింది అశోక్. ఏంటంటే ప్రధాని నరేంద్ర మోదీ ఈ చట్టం చేయడానికి అనుమతిస్తే ఒక పక్క బీజేపీకి అంటే అనుకూలంగా ఈ స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తోంది. అలాగే రేవంత్ రెడ్డి ఏమైనా అంటే రేవంత్ రెడ్డికి ఆపోజిట్గా అయితే రేవంత్ రెడ్డికి ప్లస్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. అసలు నిజంగా ఈ 42% బీసీ రిజర్వేషన్ల చట్టానికి ప్రధాని మోదీ ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తోందా?
మనం దీనికి సంబంధించి ఇది దేశవ్యాప్తంగా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. 2020 నుంచి 26 నుంచి దీనికి సంబంధించి కులగణన కావచ్చు, జనగణన సంబంధించిన అంశాన్ని ముందుకు తెస్తుంది. సో ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి దృష్టి పెడుతుందా, లేదంటే పిఎం తో భేటీ తర్వాత ఆ, తెలంగాణలో 42% చట్టబద్ధత కోసం ఖచ్చితంగా ప్రధాని మోడీ కూడా ఓకే అంటారా లేదని మాత్రం ఒక సస్పెన్స్ కొనసాగుతుంది. ఇప్పటికే మనం చూస్తున్నాం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా ఢిల్లీకి చేరుకున్నారు. సో ఈ నేపథ్యంలో రేపు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్తున్నారు. పిఎం అపాయింట్మెంట్ కోరిన నేపథ్యంలో దీనిపై ఒక ఉత్కంఠ మాత్రం కొనసాగుతుంది. ఒకవైపు రాష్ట్రానికి సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికల హడావిడి కనపడుతుంది. దీనికి సంబంధించి గవర్నర్ దగ్గర ఆర్డినెన్స్ సంబంధించిన అంశం పెండింగ్ లో ఉంది. దీనిపై కూడా ఆయన కేంద్ర ప్రభుత్వం పాటు ఇక్కడ లీగల్ ఒపీనియన్ కోసం చీఫ్ సెక్రటరీ అలాగే అడ్వకేట్ జనరల్ అడిగినట్టు సమాచారం. సో ఇక్కడ గవర్నర్ దగ్గర అక్కడ రాష్ట్రపతి దగ్గర ఈ రెండు అంశాలకు సంబంధించిన అంశం పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. సో ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్తున్నారు. దీనిపై ఆయన పీఎం ని కలిసిన తర్వాతనే ఒక స్పష్టమైనటువంటి సమాచారం మాత్రం బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అంటే ఇప్పుడు సీఎంఓ ఆఫీస్ దగ్గర నుంచి మనకు వస్తున్న ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి అంటే బీసీ రిజర్వేషన్ల కోసమే రేవంత్ రెడ్డి ప్రధాని మోదీని కలుస్తున్నారా, లేకపోతే ఇతరత్ర వేరే అంశాలు కూడా చర్చించే అవకాశం కనిపిస్తోందా? నిజంగా అంటే మోదీ ఈ చట్టానికి ఆమోదం నిజంగా తెలిపే అవకాశం ఉందా? అంటే రెగ్యులర్గా ప్రధాని మోదీ రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇస్తూ ఉన్నారు అన్న విమర్శలు కూడా మనం ప్రతిపక్షాల నుంచి వింటూ ఉన్నాము. అంటే రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ అయినా రేవంత్ రెడ్డికి దొరకట్లేదు, కానీ ప్రధాని మోదీ అపాయింట్మెంట్ మాత్రం దొరుకుతోంది. ఎందుకు ఇంత ఫ్రీక్వెంట్గా కలుస్తున్నారు అని? మనం చూస్తున్నాం దేశానికి మొత్తం ప్రధానమంత్రి ఉంటాడు కనుక, రాష్ట్రానికి సీఎం హోదాలో ఉంటాడు కనుక వీళ్ళ కలయిక అనేది జనరల్ గా అభివృద్ధి కార్యక్రమాల దృష్ట్యా చూడొచ్చు. పార్టీ ప్రకారం చూసినట్లయితే రాహుల్ గాంధీ కలుస్తున్నాడు తమ పార్టీకి సంబంధించిన అంతర్గత అంశం అని చెప్పేసి ఇప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ప్రధానమంత్రి మోడీని కలిసేటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించిన విషయంలో ఈసారి భేటీ ఉంటుంది. గతంలో ఎప్పుడు కూడా ఈ అంశానికి సంబంధించి ప్రధాని మోడీని కలవలేదు. రాష్ట్రానికి సంబంధించినటువంటి పెండింగ్ నిధులు కావచ్చు, పునర్విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి సంబంధించిన నిధుల విషయంలోనే సీఎం ని కలిశారు. సో ఇప్పుడు ఈ భేటీ మాత్రం ఖచ్చితంగా రాష్ట్రంలో అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నటువంటి 42% స్థానిక సంస్థల రిజర్వేషన్ల విషయంలోనే సీఎం కలిసే అవకాశం కనిపిస్తుంది. సో ఏది ఏమైనప్పుడు కూడా పిఎం ని కలిసిన తర్వాతనే దీనిపై స్పష్టమైనటువంటి సమాచారం బయటకు వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మాత్రం సీఎం వర్గాలు అయితే పూర్తిగా ఏర్పాటు చేస్తున్నాయి. రేపు ఉదయం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లేందుకైతే అన్ని ఏర్పాట్లు అయితే పూర్తవుతున్నాయి.